చెప్పు ఎట్లుంది? వస్తుందా? సూపరా? సీఎం గారు ఏం చేసిండ్రు మొన్న 40% పెంచుండ్రు, అవునా? అంతకుముందు ఫుడ్ ఉంటే కూర ఉండకపోయింది, కూర ఉంటే చారు ఉండకపోయింది, ఇప్పుడు అన్ని ఉంటున్నాయా? డబల్ కర్రీయా? సో అంతా మంచిగా ఉంది. టాయిలెట్స్ ఎట్లున్నాయి? ఓకే కదా? ఉంటే చెప్పండి. అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అయితే అందరం అక్కడ షిఫ్ట్ అయినామా? ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ అంతా కలిపి ఉన్న ఆల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎంత స్ట్రెంత్ ఉంది మనకి? ఇప్పుడు హుస్నాబాద్ ఉంది, బాలికల ఇప్పుడు ఇదేమో ఎస్సీ, దాని బీసీ ఎక్కడ ఇది మోడల్ గ్రూప్ ఆడెంత ఉంటుంది? మహిళలు గర్ల్స్ ఎస్సీ బీసీ ఎస్టీ అందరూ బీసీలు కొంతమంది ఉంటారు. వాటిలో 30 మెంబర్స్ ఎస్సీ, 40 సీట్స్, తర్వాత ఒక 5 బీసీస్, తర్వాత ఒక 2-3 ఎస్టీస్, 1 ఓసీ, మొత్తం 40, 1 మైనారిటీ. కస్తూరిబాలో మన మైనార్టీలు ఎక్కువ ఉంటారు. సేమ్ ఇదే రేషన్. కస్తూరిబాలో అది ఓన్లీ బాలికల కోసం, అది సెంట్రల్ అప్పుడు చేసింది. క్యాస్ట్ తో సంబంధం ఏం లేదు. ఎనీవే గుడ్. ఇప్పుడు ప్రభుత్వం మీకు మంచి ఫుడ్ ఇస్తుంది, మంచి సదుపాయాలు ఇస్తుంది. ఫుడ్ కూడా అప్పటికంటే అంతకుముందు గవర్నమెంట్ 10 ఏళ్లలో ఫుడ్ సబ్సిడీ ఇచ్చారు. ఒకటేసారి 40% పెంచిందంటే అది మీ పిల్లలు బాగా మంచి హెల్తీ ఉండాలి, మంచిగా చదువుకోవాలి, అంతే కదా? హెల్తీ ఉంటేనే మనము బాగా కూడా చదువుకోగలుగుతారు, స్పోర్ట్స్ లో కూడా మంచిగా ఇన్వాల్వ్ కాగలుగుతారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు సీఎం గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎనీవే రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ వాట్ ఎవర్, మీరు మంచిగా చదువుకోండి, ఆట పాటలు అన్నిట్లో ఉండండి. ఓకే. సో నేను ఇప్పుడు మీరు ఫుడ్ 150 స్టార్ట్ అయింది. నేను ఫుడ్ వాళ్ళ లంచ్ వాళ్ళకి ఇప్పుడు బ్లాంకెట్ ఆర్గానికా? ఓకే కదా? ఆల్ ది బెస్ట్. ఇంత మెయింటైన్ కావాలి, ఉంటే చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ 20% పెంచితే ఈరోజు 2 కూరలు వస్తున్నాయి.
రోజు గుడ్డు ఉంటే కూర ఉండకపోయింది, కూర ఉంటే గుడ్డు ఉండకపోయింది, చారు ఉంటే కూర ఉండకపోయింది. ఇప్పుడు రెండు కూరలు కోడిగుడ్డు, బనానా, ఈవినింగ్ స్నాక్స్ అంటే ఒకరోజు సేమియా, ఒక రోజు బిస్కెట్లు, ఒక రోజు ఇంకేమన్నా మార్నింగ్ మళ్ళీ మిల్క్ విత్ బూస్ట్, పాలు బూస్ట్ మంచిగా ఉంది కదా. ఒక 1 lakh ఏ పార్టీ చేస్తుంది గట్టి చెప్పాలి. ఏ పార్టీ చేస్తుంది? ఏదో ఒక కర్రీ ఉంది, చాలానే కరిగాలి. ఈరోజు మంచిగా బాగైతే సాటిస్ఫైడ్, మంచిగా ఇచ్చారు. వాళ్ళు బాగా చదువుకోవాలి కదా. ఇక్కడ భువనగిరి హనుమాన్ వాడలోని ఎస్సీ గురుకుల హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ఇచ్చిన హాస్టల్ మేము ఒక 6 నెలల కింద వచ్చినాం. అంతకుముందు ఇక్కడ కస్తూర్బా బాలికల హాస్టల్ కూడా పోయినాం, అక్కడ భోజనం చేసి వచ్చినాం. అప్పటికి ఇప్పటికి మార్పు కొట్టొచ్చినట్టుగా పడుతుంది. ఈరోజు నిజంగా చాలా సంతోషం. ఒక 6 నెలల తర్వాత, అంటే ఒక నెల కింద కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఈరోజు పిల్లలందరితో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు మేము కూడా భోంచేసాం. ఇక్కడ కేర్ టేకర్, అసిస్టెంట్ కేర్ టేకర్, మీరు అది ఫ్యాకల్టీ గణేష్ గారు. సో ఈ ఫ్యాకల్టీ అట్లే స్టూడెంట్స్ కూడా కమిటీ వేసుకున్నారు ఫుడ్ ప్రతిరోజు టెస్ట్ చేయడానికి. అట్లే టీచర్స్ కమిటీ కూడా ఉన్నారు. టీచర్స్ కూడా 5 కమిటీ వేసుకుని, స్టూడెంట్స్ కమిటీ కూడా వీళ్ళ ముందే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎంత ఇవ్వాలి, క్వాలిటీ ఎట్లా ఉందో అంతా చెక్ చేసినాకనే, వాళ్ళు చూసినాకనే ఫుడ్ పెట్టే కార్యక్రమం ఉంటుంది. సరే, అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే, నాడు క్లియర్గా చెప్తున్నాము, అప్పుడు వారంలో 2 రోజులు కూర ఉండేది, అంతే కదా. ఈరోజు ప్రతిరోజు రెండు కూరలు, ప్రతిరోజు ఒక పప్పు ఉంటుంది, ఒక వెజిటేబుల్ ఉంటుంది, అంటే 2 కూరలు పెడతాం. చారు ఉంటుంది. అంతకుముందు సల్ల ఉండేది, సల్ల బదులు ఇప్పుడు పెరిగే ఉంచుతుంది. ఉదయం పాలు అంతకుముందు సగం పాలు ఇచ్చేది, ఇప్పుడు పాలు క్వాంటిటీ పెంచారు, బూస్ట్ ఇస్తున్నారు మళ్ళీ. ఓకే, అంటే మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. మళ్ళా సాయంత్రము మధ్యాహ్నం కూరలో కంపల్సరీ ఎగ్గిస్తున్నారు, మధ్యాహ్నం భోజనంలో ఎగ్గిస్తున్నారు. సాయంత్రం మళ్ళా స్నాక్స్ ఇస్తున్నారు 4 గంటలు. ఇది సేమియా స్వీటు, అది కూడా బ్యాంబినో. మేము బ్రాండ్స్ అన్ని కూడా చూసినాం. ఆయిల్ సన్ డ్రాప్ ఆయిల్. నీ ఇంట్లో, నా ఇంట్లో, పైసలు ఉన్న ఇంట్లో కూడా ఏం ఫుడ్ ఉంటుందో అదే సేమ్ ఫుడ్. సన్ డ్రాప్ ఆయిల్, మా ఇంట్లో కూడా సన్ డ్రాప్ ఆయిల్. అండ్ అంటే ఆయిల్ అట్లుంది, క్యాషూ నట్స్ ఉండే అక్కడ టేస్ట్ చేసినాం, మంచి క్వాలిటీ ఉంది. గ్రౌండ్ నట్స్, ఇది పల్లీలు అన్నీ కూడా మంచి ధాన్యాలు అన్నీ కూడా చూసినాం. అరటి పండ్లు అన్నీ చూసినాం, అన్ని బాగా కూరగాయలు చూసినాం, ఫ్రెష్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సో ఈరోజు అయితే ఒక విధమైన సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నారు మాకు. ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా తెలంగాణ భవిష్యత్తే మన పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి 40% ఫుడ్ సబ్సిడీ పెంచిండు. మెస్ ఛార్జీలకు సబ్సిడీ 40% పెంచిండు. 40% పెంచితే ఈరోజు అది తేడా. అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా గది. ఒక్క కూర ఉండే దగ్గర 2 కూరలైనాయి. చారు ఉంటుంది, కూర ఉంటుంది, గుడ్డు ఉంటుంది, మరి అట్లనే సల్లబదులు పెరుగు ఉంటుంది, ఉదయం పాలు ఉంటుంది. అట్లనే వారంలో ఒకసారి చికెన్ ఉంటుంది, అంటే నెలకు 4 సార్లు చికెన్ ఉంటుంది, 2 సార్లు మటన్ కూడా. ఇదివరకు ఇవన్నీ లేకుండా, అంటే ఒక పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అంటే ఆ ఫుడ్ తోటి
పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఎదగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. తప్పకుండా దృఢంగా ఎదుగుతారు. అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పోర్ట్స్లో కూడా పిల్లలు రానున్న కాలంలో ఒలింపిక్స్లో కూడా మెడల్స్ సాధించాలి అన్నట్టు. వచ్చే తరంలో ఈ పిల్లలే మన భవిష్యత్ క్రీడలలో పథకాలు సాధించబోతారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు మంచిగా చదువుకుంటారు. సో ఆ విధంగా ఒక మంచి పరిస్థితి ఈరోజు ఈ గురుకులాల్లో నెలకొంటుందంటే చాలా సంతోషం. ఓకే, ఎనీవే ఇవన్నీ చేయడమే కాక అంటే పర్యవేక్షణ కూడా పర్ఫెక్ట్ జరుగుతుంది. స్టూడెంట్స్ కమిటీ ఉంది 6, అది జూనియర్ కాలేజ్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు, 2 ప్రైమరీ స్కూల్ పిల్లలు. లాస్ట్ టైం కేర్ టేకర్ లేకుండే, కేర్ టేకర్ ఉన్నాడు, అసిస్టెంట్ కేర్ టేకర్ ఉన్నాడు, టీచర్స్ కూడా ఒక కమిటీ ఉన్నది. సో పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అదే కాకుండా పిల్లలకు పెట్టేదానికంటే ముందే వీళ్ళు మన కమిటీ, ఫుడ్ కమిటీ వాళ్ళు ఫుడ్ తినాలి. వాళ్ళు తినాకనే, ఎందుకంటే అప్పుడప్పుడు చెదురుమదురు ఘటనలు జరుగుతుంటాయి ఏదైనా పొరపాటు వల్ల. అట్లాంటివి కూడా జరగకుండా, ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం హాస్టల్స్ మంచిగా మెయింటైన్ చేసుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది గురుకులాలలో. ఇంకా మరి ఇవే కాకుండా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా రాబోతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒక మంచి ఇంటగ్రేటెడ్ స్కూల్స్, ఒక గొప్ప ఆడిటోరియం, లైబ్రరీస్, కంప్యూటర్ సెంటర్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్టేడియం, ఇవన్నిటితోటి గొప్ప ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో రాబోతున్నాయి. ఆల్రెడీ సీఎం గారు ఫౌండేషన్ వేసారు. మన నియోజకవర్గంలో కూడా త్వరగా తీసుకుంటాం. సో ఇది వెల్ఫేర్ స్టేట్ అంటే ఇది మన సంక్షేమం వంటిది. అంటే ఒట్టొట్టి పేరుకు హాస్టల్స్ కాదు, పేరుకు ఫుడ్ కాదు, మంచి ఫుడ్, మంచి పరిసరాలు మెయింటైన్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలందరికీ కూడా, మైనార్టీస్ అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారు ఈ 40% సబ్సిడీ ఇవ్వడం ఎక్కువ, అంతకుముందు దానికంటే 40% ఎక్కువ ఇచ్చి ఈ మెస్లకు 40% పెంచడం, మెస్ ఛార్జెస్, అట్లనే ఈ వసతులను ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అట్లే టాయిలెట్స్ ఇవన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. నేను కిచెన్ ఇవన్నీ కూడా చూసిన, నీట్గా ఉన్నాయి. ఈ టాయిలెట్స్ ఇట్లా మిగతా అన్నీ కూడా చూద్దాం, స్కూల్ ఆవరణ కానీ ఇటువంటివన్నీ చూద్దాం. సో కాన్స్టెంట్గా విజిట్ చేస్తూ అప్పుడప్పుడు మీరు కూడా ఇవ్వండి వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.